యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ కుబేరా. ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్విత్తిలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఈ కుబేరా సినిమాని వరల్డ్ వైడ్ గా 65 కోట్లకు అమ్మారు. అదే మన ఏపీ తెలంగాణలో అయితే ఈ సినిమాని 33 కోట్లకు అమ్మారు. సో వరల్డ్ వైడ్ గా 65 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ థియేటర్ నుంచి వచ్చినట్లయితే ఈ సినిమా హిట్ అని అర్థం. మరి డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఏ వరకు పర్ఫామ్ చేసిందో. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఇక కథ విషయానికి వస్తే, కోటి రూపాయలంటే ఎంతో కూడా తెలియని హీరో, ఎన్ని కోట్లున్నా చాలని విలన్, వీళ్ళిద్దరిని ఆడిస్తున్న ఒక సిబిఐ ఆఫీసర్. ఇది కథ. ఒక బావ, ఒక అక్క, ఒక మామ, ఒక అత్త. అది స్టోరీ. అదే స్టోరీ. నాగార్జున ఒక సిబిఐ ఆఫీసర్. ఆయన ఒక ఫాల్స్ కేసులు పెట్టి ఆయన ఒక 5 years నుంచి జైల్లో ఉంచుతారు. సో ఆయనకి బిచ్చగాడైన హీరోకి కోటీశ్వరుడైన విలన్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? సో ఈ విషయాన్ని మనం మూవీ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, బంగాళాఖాతంలో బయటపడ్డ ఆయిల్ రిసోర్సెస్ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. నాగార్జున ఎందుకు జైలుకి వెళ్ళాడు, నాగార్జున ఎలా బయటకి తీసుకొచ్చారు, ఇలాంటి ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు. ఎలాంటి డీటెయిలింగ్ ఇవ్వడు. ఇంకా చెప్పాలంటే ఇవ్వకపోవడమే మంచిది, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మూవీ చాలా లెంతీ ఉంది. మనకు అవసరమా? ఈ లెంత్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ధనుష్ ఎంట్రీ. అసలు ఈ టైప్ ఆఫ్ ఎంట్రీని ఇండియాలో ఏ హీరో ఒప్పుకోడేమో. ధనుష్ చాలా డేరింగ్ చేశాడు. అంతేకాదు అసలు బిచ్చగాడికి ప్రింట్ గుద్దినట్టున్నాడు. కేవలం గెటప్ వైజే కాదు, త్రూ అవుట్ మూవీని ఆ క్యారెక్టర్ ని ఆ రేంజ్ లో ఇంకెవరు పుల్ ఆఫ్ చేయలేరేమో, అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమా కంప్లీట్లీ కంటెంట్ బేస్డ్ తో చాలా స్ట్రాంగ్ అండ్ సీరియస్ నోట్ తో సాగుతుంది. చాలా ఎంగేజింగ్ ఉంటుంది 1 hour వరకు. ఆ 1 hour తర్వాత ఒక 1 hour 10 minutes తర్వాత ఎక్కడో మనకు బోర్ కొడుతుంది అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ రావట్లేదు ఏంటి, ల్యాగ్ అవుతుంది మూవీ అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో అలా మూవీ స్టార్ట్ అయిన 1.5 hour తర్వాత ఇంటర్వెల్ పడుతుంది. ఎందుకంటే మూవీ 3 hours లెంత్ ఉంది. సో సినిమా ఎంగేజింగ్ గానే ఉంది, కానీ లెంతీగా ఉంది అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ హాఫ్ లాగా అదే పిచ్ మెయింటైన్ చేస్తూ పోతుంది. ఎక్కడ డౌన్ ఫాల్ అవ్వదు, ఎక్కడ అంత అప్పు పోదు. సో అక్కడక్కడ ఈ రష్మిక ధనుష్ ఫన్నీ మూమెంట్స్ బాగుంటాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes అప్పుడు ధనుష్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. డిఎస్పి మ్యూజిక్ ఈ సీన్స్ కి ప్రాణం పోసిందని చెప్పాలి. ఇలా ఒకే పాయింట్ తో ఎంగేజింగ్ గా సాగిపోతూ పోతున్న కథలో సెకండ్ హాఫ్ లో ఒక మంచి సాంగ్ పడుతుంది. ఆ సాంగ్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఒక మూవీకి ఎంత అవసరం రా అని తెలియజేస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా ఎంగేజింగ్ గా ఒకే పాయింట్ కి స్టిక్ అయిపోయిన ఆడియన్స్ కంప్లీట్ గా రిలీఫ్ అయిపోతాడు, కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాడు ఆ సాంగ్ ని. ఈ సినిమా అనేది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, ఒక మంచి స్టోరీ, ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న స్టోరీ కావాలి అనుకునే ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెంట్ కి డ్రామా అనేది చాలా అవసరం. ఆ డ్రామాని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేయడంలోనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ మూవీ నన్ను అడిగితే ఒక 10 or 15 minutes లెంత్ తగ్గించి ఉండొచ్చు. అప్పుడు ఈ సినిమా ఇంకా బాగా ఇంప్రెసివ్ గా అనిపించేది ఆడియన్స్ కి. కానీ డైరెక్షన్, రైటింగ్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఎవ్రీ క్రాఫ్ట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. దీన్ని డిఎస్పి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది మూవీని. కానీ క్లైమాక్స్ ఒక తలా తోక లేకుండా వదిలేసాడు అని అనిపించింది. కొంచెం ప్రాపర్ గా డిజైన్ చేసింటే బాగుండేది క్లైమాక్స్. అండ్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది. చెప్పాలంటే విలన్ చెప్పే ప్రతి మాట కూడా ప్రాక్టికల్ గా కరెక్ట్ అని అనిపిస్తుంది, కానీ మోరల్ గా తప్పు అనిపిస్తుంది. ఆ విలన్ కూడా బిగ్గరగా అరిచేస్తూ ఓవర్ డైలాగులు చెప్తూ ఓవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అలా ఉండదు, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటది విలన్ క్యారెక్టర్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ లెంత్ అండ్ క్లైమాక్స్, ఈ రెండు ప్రాపర్ గా ఉంటే అసలు ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ అయ్యేది. ఓవరాల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 3 out of 5. ఒక మంచి కంటెంట్ బేస్డ్ మూవీ కావాలి అనుకునే వాళ్ళు ఈ సినిమా ట్రై చేయొచ్చు. సో వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.